బీజేపీ ఆధ్వర్యంలో మూసీ పునర్జీవంపై సమగ్ర చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు పలు ఆసక్తికరమైన కమెంట్లు చేశారు. 20,000 కోట్లతో మాగంగే ప్రాజెక్టు పూర్తి చేస్తే మూసీకి 1,50,000 కోట్లు ఎందుకని ప్రశ్నించారు రామచంద్రరావు. ఇక పేదల ఇళ్లపై బుల్డోజర్ వెళ్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరించారు రామచంద్రరావు. సరోవర్ ప్రాజెక్ట్ కానీ 20,000 కోట్ల రూపాయలతో మొత్తం గంగాని నమామి గంగే ప్రాజెక్ట్ చేస్తే ఈరోజు మీరు మూసీ ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అయినా డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. కాబట్టి అంత వ్యయం అవుతుందా? 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే అది 7,000 అయిపోయింది. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు కూడా. నిజంగా ఈరోజు ఎక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే చేస్తారో రీహాబిలిటేషన్ ముందు జరగాల్సి ఉంది. మేము ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా వరంగల్ నగరంలో స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పి అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరిని స్లమ్స్ అన్ని ఖాళీ చేయించారు. చాలా కాలం వరకు వాళ్ళ ఇల్లు రాలే, రెంటల్ ఇంట్లో ఉన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినా లేవా ఎవరికి దేవుడు ఎరుక. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేసే ముందే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మూసీ సుందరీకరణకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఇదే సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర నీటి సలహాదారు వేధిరే శ్రీరామ్ చెప్పారు. కానీ 160 కోట్లతో డిపిఆర్ ఏం చేశారో తెలియదని, తమను అడిగితే ఫ్రీగా చేయిస్తామని కూడా అన్నారు ఆయన. ఇక మూసీని పూర్తి పునర్జీవం చేయకుండా దాని సుందరీకరణ వల్ల ఉపయోగం లేదని అన్నారు బీజేపీ నీటి సలహాదారు శ్రీరామ్. ప్లానింగ్ ఎట్లుండాలంటే ఏ గవర్నమెంట్స్ వచ్చినా కానీ ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపెట్టేట్టు ఉండాలి. అప్పుడే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. లేకపోతే ఇట్లాంటివి సక్సెస్ కాదు కదా, ఇది బాధాకరంగా పరిణమిస్తాయి తర్వాత. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేసిన డిపిఆర్లో ఇది మొత్తం ఎక్కడ కూడా వాళ్ళు దీని గురించి మాట్లాడింది లేదు. ఇది మొత్తం మాట్లాడింది లేదు. ఇందులో కూడా 55 కిలోమీటర్లలో ఓన్లీ ఒక 21 కిలోమీటర్లు మాత్రం మాట్లాడినారు. ఒక బాడీకి జబ్బు చేస్తే దాన్ని లైవ్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ ఈ పార్ట్ నేను చేస్తాను, ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సంబంధం లేదంటే నడుస్తుందా? ఇది అంతే.